నాసా మాజీ అధికారి జేమ్స్ ఓబెర్ 1992లో ఒక అద్భుతమైన యుఎఫ్ఓ దృశ్యాన్ని చూసినట్లు చెబుతున్నారు. ఆ వస్తువును ఎగిరే పళ్ళెం అని వర్ణించారు. గ్రహాంతర జీవుల గురించి తన సందేహాస్పద వైఖరికి ప్రసిద్ధి చెందిన ఓబెర్, అంతరిక్ష సంస్థలో పనిచేస్తున్న సమయంలో రహస్య సైనిక వీడియోను చూశారు. భూమి భ్రమణానికి వ్యతిరేకంగా కదులుతున్న ఒక వస్తువును చూపించే ఈ దృశ్యం ఇప్పటికీ వివరించలేనిదిగా ఉందని ఆయన ధృవీకరిస్తున్నారు. ప్రారంభంలో ఈ దృశ్యాన్ని మంచు కణాలకు ఆపాదించినప్పటికీ, ఆ వస్తువు కదలికలు సాంప్రదాయ వివరణలకు విరుద్ధంగా ఉన్నాయని ఓబెర్ ఇప్పుడు చెబుతున్నారు. మరింత దర్యాప్తు అవసరమని ఆయన సూచిస్తున్నారు. అయితే యుఎఫ్ఓ చర్చల చుట్టూ ఉన్న సాంస్కృతిక అపవాదు బహిరంగ చర్చకు ఆటంకం కలిగించిందని అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ, వివరించలేని ఆకాశ దృగ్విషయాల గురించి మరింత పారదర్శకత కోసం ఓబెర్ పిలుపునిస్తున్నారు. ఈ వీడియోను వర్గీకరించిన సైనిక వీడియోగా వర్ణించారు.